యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది కనుక మనం భాగ్యవంతులం అండి. మనము క్రీస్తేసులో మనము ఐశ్వర్యవంతులం, క్రీస్తేసు ప్రభులో మనం ధనవంతులం కదా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏం ఆశీర్వాదం దేవుడిచ్చింది, మా అప్పులు తిరగడం లేదు, మా రోగాలు బాగా కావడం లేదు, మా సమస్యలు పరిష్కరించబడడం లేదు, ఇదేనా ఆశీర్వాదం అని మనం అనుకుంటాం. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం క్రీస్తు ప్రభులో ఎప్పుడో పాపం ఎప్పుడైతే మనం ఒప్పుకున్నామో యేసు ప్రభు మనల్ని ధనవంతులుగా చేశాడు. క్రీస్తు ప్రభులో మనము ధనవంతులమై ఉంటా ఉన్నాం కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలా, ప్రభుని మనము ఘనపరచాలా. రండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం ఒక అద్భుతమైన మాట. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు చెల్లును గనుక, రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లును గనుక మనం ఏం చేయాలంట చెప్పండి? ప్రభుని ఆరాధించడానికి వచ్చినాం, ప్రభుని స్తుతించడానికి వచ్చినాం, ప్రభుని ఘనపరచడానికి వచ్చినాం. అబ్రహాము తన జీవితంలో 99 ఇయర్స్ కదా, 99 సంవత్సరాల వయసులో కూడా ప్రభుకు సాగిలపడి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు కదా. మనమైతే 45-50 వచ్చి చైర్లో కూర్చుంటాం కదా. మరి అంత పెద్ద ఆయన ఎట్లా ప్రభువుకు సాగిలపడినాడో, ఎట్లా ప్రభువును ఆరాధించగలిగినాడో మనకైతే తెలియదు. కానీ అయితే ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో విలువైంది, మన ప్రాణంలో విలువైంది, మన దేహంలో విలువైంది ప్రభువుకు మనము సమర్పించి ప్రభువును మనము ఆరాధించాలా, ప్రభువును మనము ఘనపరచాలా. అందుకే ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త అంటాడు, ప్రభువును స్తుతించుడి, రక్షణ. ఎవరిని నువ్వు ఘనపరుస్తూ ఉన్నావు? ఈ లోకంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తారు చెప్పండి? కొంతమంది డబ్బుకు ప్రాధాన్యత ఇస్తారు కదా. వాళ్ళ డబ్బే వాళ్ళకు లోకం కదా. మీకు అర్థమయ్యేదానికి నేను ఒక మాట చెప్తాను. ఒక 100 రూపాయల కాగితం కింద పడింది అనుకోండి, వాళ్ళు ఎట్లా తీసుకుంటారు చెప్పండి? చెప్పండి, వంగి తీసుకుంటారంట. బ్రదర్ చెప్తాడు, ఇంకా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు కదా. వాళ్ళ మనసులో అనుకుంటారంట. నేను ఒకసారి అడిగిన, ఎందుకు అట్లా కళ్ళకు అద్దుకొని తీసుకుంటారంటే, వా దేవా నీకు థ్యాంక్స్ అని చెప్పి ఇట్లా కళ్ళకు అద్దుకొని జోలు పెట్టుకుంటా ఉన్నాడంట బ్రదర్ కదా. వాళ్ళు దేన్ని స్తుతిస్తూ ఉన్నారు? వాళ్ళు చెప్పండి, డబ్బును స్తుతిస్తూ ఉన్నారు కదా. మనము జీవము గల దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి మనం వచ్చినాం. ఈ ప్రపంచంలో ఎక్కువగా మన భారతదేశంలో మనం చూసినట్లయితే నిజదేవుని ఎరగలేనటువంటి అంధకారమైనటువంటి పరిస్థితి అలముకొని ఉంది కదా. ఇప్పుడుండే పరిస్థితి మరింత దారుణంగా ఉంది కదా. నిజదేవుని ఎరగలేనటువంటి స్థితి, నిజదేవుని చూడలేనటువంటి స్థితి, నిజమైన వాటిని ఆరాధించలేనటువంటి పరిస్థితి కదా. ఒకప్పుడు చేరి వచ్చిన మనం అందరం కూడా ఇలాంటి వారమే కదా. మనకు ఎవరైనా సువార్త చెప్తే ఏమన్నా తెలుసా, మీకేం పని లేదు, ఉదయం లేచినప్పటి నుంచి బైబిల్ బ్యాగ్ సంకల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. అట్లాగూ మనం అందరం అన్నేవాళ్ళమే. ఒకసారి కర్నూలు జనరల్ హాస్పిటల్కి సువార్తకు పోయినాం కదా. మేము ప్రభు కృపను బట్టి చెప్తున్నాం. మేము ఎప్పుడైనా డ్యూటీ హాలిడే ఉందనుకోండి, బ్రదర్స్ కలిసి ఉదయకాలంనే కర్నూలు జనరల్ హాస్పిటల్కి పోతాం సువార్త చేయాలనే ఆశతో. ఉదయకాలము 10 కల్లా అక్కడ చేరుకొని 10 to 5 వరకు అక్కడ బైబిల్స్ దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము అక్కడ పోయి దేవుని సువార్త చేసేవాళ్ళం. అప్పుడు ఒక రిక్షా దొక్కాయన, రిక్షా పుల్లర్ ఉన్నాడు. రిక్షా దొక్కాయన బయట నిలబడి ఏమంటా ఉన్నాడు, మీకేం పని బాట లేదు సార్, సెలవు ఈరోజు, మీకు అక్కడ వేరే దేశం నుంచి డబ్బులు వస్తాయి, అందుకే మీరు ఇట్లా వస్తూ ఉన్నారు అంటా ఉన్నాడు కదా. ఇంకా మనం చెప్పకూడదు కానీ అలాంటి బూతులు తిడుతూ ఉన్నాం. యాక్చువల్గా పోయినా మేము ముగ్గురం ఎవరు అంటే, ఒక ఆయన గజెట్ ఆఫీసరు, ఒక ఆయన హెడ్ మాస్టరు, నేను సేల్స్ మేనేజర్ కదా. అందరికి డిసిగ్నేషన్లు పెద్దయే, ఆయన కూడా బూతులు తిడుతూ ఉన్నాడు. ఆయన ఎందుకు తెలుసా? నిజదేవుని వాళ్ళు ఎరగలేనటువంటి స్థితి, వాళ్ళ కళ్ళు పొరలు గమినాయంట కదా. అలాంటి స్థితిలో వాళ్ళు దేవుని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు. అయితే ప్రభు కృప మనమందరం కూడా దేవుని గ్రహించగలిగినాము, నిజ దేవుణ్ణి మనము చూడగలిగినాం కదా. మైలవరంలో ఇంతమంది అయినా ఉండేది, చాలామంది ఉన్నారు కదా. కొద్ది మంది మాత్రమే దేవుని ఆలయానికి వచ్చి ప్రభుని ఘనపరచడానికి మనం వచ్చినాము. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావు, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు.
కనుకనే నీ పనులన్నీ వదిలిపెట్టి, నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టి ఉదయకాల సమయం నా ప్రభువుని నేను ఆరాధించాలి, నా ప్రభువుని నేను ఘనపరచాలి, అన్నిటికంటే విలువైన వాడు నా ప్రభు అని మనం ఎంత సంతోషంగా దేవుని ఆలయానికి వచ్చినాం. చక్కగా పాటలు పాడినాం కదా. ఇంకా వర్తమానం అయిపోతానే చక్కగా ప్రభువుని మనము స్తుతించాలా, ప్రభువుని మనము ఆరాధించాలా. ఇంకో ప్రాముఖ్యమైన మాట నేను చెప్తా. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను ఆ మాట. ఏంటి ప్రాముఖ్యమైందంటే, ఆరాధన అనేటటువంటిది దేవునికి చాలా ఇష్టమైనటువంటిది. ఈ భూమి మీద దేవునికి మనం ఏదైనా ఇస్తున్నాము అంటే అది కేవలం ఆరాధన మాత్రమే. ఈ ఆరాధన మనము ఏమంటారంటే వాళ్ళకు ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటారు. ఈడ నిలబడి ఎంతసేపు అయినా నువ్వు వాక్యం చెప్పు, మాకు సంబంధం లేదు బ్రదర్, మాకు వచ్చిన ఆరాధన ఇదే, దేవుడు వింటే ఉంటాడు లేకపోతే లేదు అని చేస్తూ ఉంటాడు. అట్లా చేయకూడదు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, ఆ యొక్క వాక్యం ద్వారా ప్రభుని మనం స్తుతించాలి. మీకు అర్థమయ్యేదానికి చెప్తా. ఈ వారం చికెన్ తెచ్చుకున్నాం అనుకోండి మనం ఇంట్లో, రేపు వారం ఏం తెచ్చుకుంటాము నిజంగా చెప్పండి కదా? మటన్ తెచ్చుకుంటాం కదా. మళ్ళీ చికెన్ తినము ఎందుకని? నిన్న వారం తిన్నాము కదన్నా, మళ్ళా వారం చికెన్ ఆడ తింటాము, ఈరోజు మటన్ తెచ్చుకుందాంలే, తర్వాత ఇంకో వారం ఫిష్. ఎందుకు? నాలుకకు రుచి తగలాలి కదా. అందుకు మనం ఇట్లా మారుస్తూ ఉంటాం. నీకైతే ఇన్ని కావాలా, నీ దేవునికి మాత్రము ఎప్పుడు చేసిందే 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 ఆరాధన. అది ఆరాధన అలాగ ఉండకూడదు. ఆరాధన నూతనమైన విధానంలో ఉండాలా. ఆరాధన నూతనమైన విధానంలో మనము చేస్తూ ప్రభును మనము స్తుతించే వారంగా ఉండాలి, ప్రభువును ఆరాధించే వారంగా ఉండాలి. మన దేవుడు, దేవుని వాక్యంలో చూస్తే మన దేవుడు గొప్ప కార్యములు చేసేటటువంటి దేవుడు, అద్భుతములు చేసేటటువంటి దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసేటటువంటి దేవుడు. అయితే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చదవండి. 113వ కీర్తన 5వ వచనం త్వరగా చదవండి. 116వ కీర్తన 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు. ఎవరి దేవుడు? వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. కనుక ఆయన వాత్సల్యత, ఆయన యొక్క ప్రేమ చాలా గొప్పదండి కదా. ఆయన ప్రేమకు రుజువేంది చెప్తారా? చెప్పండి. ఆయన ప్రేమ రుజువు గావించినాడు. ఎక్కడ ఈ లోకంలో చాలా మంది చెప్తూ ఉంటారు, ఐ లవ్ యూ అంటారు కదా, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అంటారు. అంతా ఒట్టిదే. ఎవడిడు ప్రాణం. ఎవరైనా ఇచ్చిన చరిత్రలో ఉండారా? ఎవ్వరు లేరు కదా. 1 లీటర్ రక్తం ఇచ్చేటోడు కూడా లేడు కదా. మీకు దగ్గరికి బ్లడ్ బ్యాంక్ తెచ్చి వ్యాన్ ఆపి రక్తం ఇచ్చేటోళ్ళు రానంటే ఒకరు ఉంటారాడా? ఏంది బ్రదర్ మీరు బాగా చెప్పినారు. ఒకసారి ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సువార్త చేస్తూ ఉన్నాను. సువార్త చేస్తూ ఉంటే ఒక డాక్టర్ వచ్చినాడు. ఆ డాక్టర్ వచ్చి ఏమన్నాడంటే, ఎందుకు మీరు సువార్త చేస్తూ ఉన్నారంటే, ఒక బ్రదరు ఆయన సివిల్ ఇంజనీర్గా గవర్నమెంట్ ఎంప్లాయీ, సివిల్ ఇంజనీర్గా పనిచేస్తాడు. ఆ బ్రదర్ అన్నాడు, సార్ యేసు ప్రభు మా కొరకు రక్తం చిందించినాడు సార్, మా కొరకు ఆయన సిలువలో చనిపోయి తిరిగి లేచినాడు సార్, యేసు ప్రభు గొప్పవాడు. అంటే డాక్టర్ ఏమన్నాడు తెలుసా? భలే చెప్పినారండి, యేసు ప్రభు గొప్పవాడు, నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు అక్కడ పేషెంట్కు బ్లడ్ కావాలని నువ్వు ఇస్తావా అని అడిగినాడు. ఏమన్నాడు? అక్కడ పేషెంట్కి బ్లడ్ అవసరం ఉంది, మీరు ఇస్తారా అంటే ఆయన అన్నాడు, నాకు బాగలేదన్నా, నేను ఇయ్యలేను. ప్రకాష్ బ్రదర్ మీరు ఇవ్వండి అంటా ఉన్నాను నన్ను. డాక్టర్ నవ్వి, మీ బ్లడ్ మాకు అవసరం లేదులేండి, మీరు ఎట్లా చెప్తున్నారో పరీక్షిద్దామని నేను అడుగుతా ఉన్నాను అన్నాడు కదా. చాలాసార్లు మన జీవిత యాత్రలో రక్తం యొక్క విలువ తెలియదు కదా. రక్తము ప్రాణము. మనిషిలో ఏ అవయవం పోయినా కూడా ప్లేస్మెంట్ చేస్తారు, కానీ బ్లడ్ మొత్తం పోయిందనుకోండి వితిన్ సెకండ్స్లో చనిపోతాం. బ్లడ్ ఆగకుండా మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి మన శరీరంలో ఉండేది, ఏ ప్రపంచంలో ఎవ్వరు కూడా బతకలేడు కదా. లివర్ చెడిపోతే రీప్లేస్మెంట్ ఉంది, కిడ్నీ చెడిపోతే రీప్లేస్మెంట్ ఉంది, కన్ను పోతే మళ్ళీ కన్ను పెట్టచ్చు, కానీ శరీరంలో ఉండే రక్తం మొత్తం పోయిందనుకోండి ఖచ్చితంగా మనిషి చనిపోతాడు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రేమను ఎక్కడ గావించాడు? సిలువలో రుజువు గావించినాడు. ఎట్లా గావించినాడు? ఆ నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైనటువంటి రక్తం కదా యేసు ప్రభుల వారి రక్తం. ఆయన ఈ లోకంలో జన్మించినాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించినాడు. రెండోదిగా పరిశుద్ధమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద జీవించినాడు. అందుకే యేసు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడు ఒక సవాల్ విసిరినాడు. ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? భూమి మీద సవాల్ చేసిన ఏకైక వ్యక్తి, ప్రపంచ చరిత్రలో ఏకైక వ్యక్తి యేసు ప్రభుల వారు మాత్రమే. ఎవ్వరు కూడా అలాంటి ఛాలెంజ్ చేయలేకపోయినారు. ఎందుకో తెలుసా?
ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాపంలో జన్మించిన వారే, పాపంలో జీవించిన వారే, పాపంలో మరణించిన వారే. అయితే మూడంతల పరిశుద్ధుడైనటువంటి ఈ గొప్ప దేవుడు పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన ఆ యొక్క రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించినాడు. ఇది ఆయన వాత్సల్యత, ఇది ఆయన ప్రేమ. సోదరి సోదరుడా, ఆయన ప్రేమను మనమందరం కూడా పొందినాం కదా. మనమందరం కూడా ఆయన ప్రేమను రుచించినటువంటి వారమే. అందును బట్టి ఉదయకాల సమయంలో ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని ఆరాధించాలా. రండి లూకా సువార్త 1వ అధ్యాయము 76-79 ఎవరైనా తెచ్చారు చదవండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించాడు. ఇవన్నీ దేన్ని బట్టి చేసినాడు? ఆయన వాత్సల్యతను బట్టి, ఆయన ప్రేమను బట్టి ఆయన చేసినాడు. సరే, ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ ఎలాంటిది, అది మనం ఎలాగ పొందుకున్నాం, కొన్ని మాటలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దామండి. రండి లూకా సువార్త 1వ అధ్యాయము 76-79 వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి యొక్క పాపములు క్షమించుట వలన. గనుక మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మన దేవుడు ఆయన వాత్సల్యతను బట్టి మన పాపాలు క్షమించినాడు కదా. పాపాలు ఎవరు క్షమిస్తారు చెప్పాలి? ఎవరు పాపములు క్షమించగలరు? ఎస్, పాపము లేనటువంటి వాళ్ళు మాత్రమే పాపాలు క్షమించగలరండి. ఈ లోకంలో చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఈ లోకంలో రకరకాల గురువులు అంటూ ఉంటారు కదా, మీరు చూస్తూ ఉంటారు. గ్రామాలలో ఇంకా ఎక్కువ కనపడతారు. వాళ్ళు ఏమంటారంటే మాకే ముక్కాలా, మీరు మాకే నమస్కారం చేయాలి కదా. ఈనాడు దుర్భరకరమైన పరిస్థితి ఏంటంటే, ఒక కలెక్టర్ హోదాలో ఉండి, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ హోదాలో ఉండి ప్రెసిడెంట్ స్థానంలో ఉన్నటువంటి వారు కూడా ఆ గురువుల పాదాలకు నమస్కారం చేస్తూ ఉన్నారు కదా. అయితే జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనము స్తుతించాలా, ఆరాధించాలా, గణపరచాలా. మీకు అర్థమయ్యేదానికి ఒక మాట చెప్తాను. ఉదయకాలంన అవి ప్రార్థన చేసుకొని బయలుదేరుతాయంట. ఎట్లా బయలుదేరుతాయి? ప్రార్థన చేసుకొని బయలుదేరుతాయి. ప్రభువా, మమ్మల్ని ఈ లోకంలో జన్మింపజేసినావు, మేము పంటలు పండిలేము, పొలం దున్నలేము, పంటలు పండిలేము, మరి మా ఆకలి ఎట్లా దేవా తీర్చేది అని ప్రార్థన చేసుకొని బయలుదేరితే సాయంకాలం అవి ఎట్లా వస్తాయంట? కడుపు నింపుకొని తమ గూళ్ళకు చేరుకుంటాయి కదా. దేవుని సృష్టి చూడండి, వాట్ ఏ వండర్ఫుల్ క్రియేషన్, ఎంత అద్భుతమైన సృష్టి చూడండి. పక్షులు ఆలోచన చేసినాయా? ఎప్పుడు ఏ రోజు చేయవు కదా. మనకి ఎన్ని ఆలోచనలు, మనకి ఎన్ని సమస్యలు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నాం కానీ చాలామంది ఆలోచనలు, రేపు ఏం చేయాలా, రేపు ఎట్లా చేయాలా, ఈ వారం ఎట్లా, ఈ నెల ఎట్లా, ఈ పరిస్థితి. అందుకే దేవుని వాక్యము ఏమని చలవిస్తూ ఉంది? ఏమి తిని త్రాగుతుందమో అని ఏమాత్రం మీరు దిగులు చేయొద్దు, పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. చాలాసార్లు మనం దిగులు చేస్తూ ఉంటాం, చాలాసార్లు చింత చేస్తూ ఉంటాం. కనుక ఉదయకాల సమయంలో మనం దేని గురించి చింత చేయాలి తెలుసా? మన పాపముల గురించి మనం చింత చేయాలి, మన అపరాధముల గురించి మనం చింత చేయాలి. అయితే ప్రభు కృప, ప్రభు మన పాపాలన్నీ కూడా క్షమించి వేసినాడు కదా. అందుకే దావీదు రాజు అంటాడు, నా దోషములు నేను లెక్కించలేనంటా ఉన్నాడు కదా. అన్కౌంటబుల్, లెక్కించలేనటువంటి పాపములు చేసినటువంటి వారం. చూడ్డానికి మనం అట్లా కనపడతా ఉన్నాం కానీ మనలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో మనకే తెలియదు. నేను ఒకసారి వాక్యం ధ్యానం చేసుకుంటా, ఈ వాక్యం చదివినప్పుడు నాకు భయం వేసింది. అవును కదా ప్రభా, నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, నేను ఎంత పనికిమాలిన వాడిని, నేను ఎంత అపవిత్రుడును, నేను ఎంత జ్ఞానం లేని వాడిని ప్రభా, నన్ను నువ్వు రక్షించుకున్నావు కదయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు, యు ఆర్ ఎ గ్రేట్ గాడ్ కదా. మనమందరం కూడా ప్రభువును స్తుతించాలి. దేన్ని బట్టి? మనకి ఇచ్చినటువంటి పాప క్షమాపణను బట్టి ప్రభువును మనము స్తుతించాలి. దేవుడు మన జీవితంలో కలగజేసిన యొక్క పాప క్షమాపణ కేవలము ఆయన యొక్క ఉచితమైనటువంటి కృప మాత్రమే. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట? పాపము లేనటువంటి దేవుడు,
పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు కదా. ఇలాంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాం. ఒక మాట చూడండి, 1 యోహాను 3:4 దయచేసి చదవండి. 1 యోహాను 3:4 చదవండి. ఏంది పాపం అంటే? ఏంది? ఒకసారి సువార్త చేస్తా ఉన్నాం, అక్కడ ఓసి వాళ్ళు ఉన్నారు, అక్కడ సువార్త చేస్తూ ఉన్నాము. ఏమని చెప్తా ఉన్నాము? మానవుడు పాపంలో పుట్టినాడు, పాపంలో పెరిగినాడు, పాపంలో మరణిస్తూ ఉన్నాడంటే ఆయన పరిగెత్తాడు పాపి అంటారు. మేమేం పాపం చేసినాం? మీ వాళ్ళే పాపం చేసినారు. అదిగా లాస్ట్లో ఉన్నారు మీ వాళ్ళు. ఈడ పాపులు ఎవరు లేరు, ఆ లాస్ట్లో ఉండేటోళ్ళే పాపులు, వాళ్ళకి పోయి చెప్పుపో అంటా ఉన్నాడు కదా. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి ఏమైపోయినారు, ఏకముగా పనికెమాలిన వారే. అంటే మనకు పెట్టిన పేరు ఏంది బైబిల్? ఏంది ఆ మాట అంటే మనకు ఎంత కోపం వస్తుంది కదా. నన్ను అంత మాట అంటావా నువ్వు, నీ అంతు తేలుస్తా అంటాం మనం. మనల్ని ఎవరైనా మాట అంటే మనం అనేది కాదండి, బైబిల్ మనకు పెట్టే పేరు. ఇలాంటి దౌర్భాగ్యాలను ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి పనికిమాల వారితో ఎవరైనా స్నేహం చేస్తారా? ఇలాంటి పనికిమాల వారిని ఎవరైనా ప్రేమిస్తారా? ఈ దేవుడు ప్రేమించినాడు. ఇది ఈ దేవుని యొక్క గొప్పతనం. మీకు అర్థమయ్యేదానికి చెప్తా. ఏమన్నారు ఈ లోకానికి వచ్చిన వాళ్ళందరూ? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే పాపులందరినీ చంపేయాలంట, పాపులందరినీ చంపేయాలా, మంచోళ్ళని మాత్రం బతకనేయాలంట. ఈ దేవుడు ఏమన్నాడు? నేను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని వాక్యము లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఎందుకు వచ్చినాడు? యేసుప్రభు ఈ లోకానికంటే నశించిపోతున్నటువంటి మనలను రక్షించడానికి, పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనల్ని రక్షించడానికి. కనుక పాపములో ఉన్నటువంటి వారికి ఏమవసరం చెప్పండి? పాపం నుంచి విడుదల అవసరం. ఊబిలో బురదలో కూరుకుపోయినటువంటి వారికి ఏమవసరం? ₹1,00,000 డబ్బులు ఇచ్చి సంతోషపడతాడా? వాడు ఊబిలో దిగి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అరే బాగుండవు, నువ్వు బాగుంది నీ కాడా, ఇది ₹1,00,000 తీసుకుంటే వాడేమో ఇగ్గరా బాబు అంటాడు కదా. అలాంటి మనస్థితి దేవుడు మనల్ని రక్షించడానికి, మనల్ని పాపం నుంచి విడిపించడానికి మన పాపం ఆయన భరించినాడు. ఎక్కడ భరించినాడు చెప్పండి? ఎక్కడ? సిలువలో. ఆయన పాపము, మన పాపము ఆయన తీసుకున్నాడు, మన శాపము ఆయన తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడు నేను చెప్తా చూడండి. భూమి శపించబడింది ఎప్పుడు చెప్పండి? ఎస్, ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు నేలను శపించినాడు కదా. యేసు క్రీస్తు ప్రభుల వారు నీ నా పాపముల కొరకు శపితమైనటువంటి భూమిలో నుండి తీయబడిన ఆ ముళ్ళును కిరీటంగా యేసు ప్రభు ధరించినాడు కదా. మన పాపము, మన శాపం అంతా కూడా యేసు ప్రభుల వారి తల మీదకి తీసుకొని రాబడింది కదా. ఒక భక్తుడు రాస్తాడు, ఆ ముళ్ళు యేసు ప్రభుల వారి శరీరంలో గుచ్చుకున్నప్పుడు భయంకరమైనటువంటి బాధ, దుఃఖం, ఆ బాధను మనం భరించలేం కదా. ఆయన ముఖమంతా కూడా రక్తసిక్తం అయిపోయింది, ఆయన ముఖమంతా కూడా రక్తంతో నింపబడింది కదా. అతి సుందరుడు, 10,000లో అతి కాంక్షణీయుడైనటువంటి దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఘోరమైనటువంటి శిలువ శిక్షను ఆయన అనుభవించినాడు. ఎందుకు? నిన్ను పాపం నుంచి విడిపించాలని, నిన్ను శాపం నుంచి విడిపించాలని. కనుక ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు శాపం నుంచి విడిపించబడినావా? నీ జీవితంలో పాపం నుంచి నువ్వు విడిపించబడినావా? పాపం యొక్క ఏలుబడిలో నుంచి నువ్వు బయటికి వచ్చినావా కదా. ఒకప్పుడు పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. సినిమాకు పోమంటే సినిమాకు పోతాం కదా. ఎన్ని అపవిత్రమైన చోటికి మనం నడుచుకుంటూ పోయినాం. ఎందుకు? పాపం. పద నువ్వు పద. ఒక ఆయన అన్నాడు, ఎందుకు బ్రదర్ తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటారు, కుటుంబం పాడైపోతుంది బ్రదర్, మిమ్మల్ని చూసి మీ పిల్లలు భయపడిపోతా ఉన్నారు, మీ భార్య భయపడిపోతా ఉంది, ఎందుకు తాగుతారు బ్రదర్ అంటే ఆయన అంటాడు, ప్రకాష్ అన్న నాకు కూడా తాగకూడదు అనే ఉంది, అయితే సాయంత్రం అయ్యేటప్పటికి నా కాళ్ళు వైన్ షాప్ వైపు లాగుతూ ఉన్నాయి. పాపాన్ని జయించలేకపోతా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి, ఈ లోక చరిత్రలో ఎవరైనా సరే పాపంలో ప్రవేశించడం చాలా సులభము, పాపం నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే అది ఎంత భయంకరమైనటువంటి కష్టం. ఇలాంటి కష్టాన్ని దేవుడు ఏం చేసినాడు? ఈజీ. ఏం ఈజీ? ఇక్కడ చేరి వచ్చిన మనం ఎవరమైనా క్రైమ్ చెల్లించినామో చెప్పండి. ఈరోజు అది మనం చెప్పకూడదు కానీ స్పెషల్గా చూసేదానికి ఒకట చాలా విఐపీలకైతే ఇంకొక రేటు కదా.
మీరు విని ఉంటారు కదా. మన దేవుని చూడడానికి మనం ఏమైనా ఇచ్చినామా? ₹1 ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మైలవరంలో? ₹1 ఇచ్చినాం మేము మా పాపం పోవడానికి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరం లేవు. మనం ఏం చేసినాం తెలుసా? యేసయ్య ఘోరం చేసేసినాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీ పాపములు నేను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడంట కదా. చూడండి, మనకు ఎవరైనా ద్రోహం చేస్తే మనం ఏమంటామంటే నిన్ను క్షమించినప్పుడు అంటాం, కానీ మనం ఏమంటాం, అరే నా టైం రాని నీ అంతు తెలుస్తూ అంటాం కదా. ఇంకొకటి, మానవుని పగ పాము కంటే పెద్దదంట కదా. ఎన్ని సంవత్సరాలైనా లోపలే దాచిపెట్టుకుంటాం, మనం టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అట్లా చేయలేడు. మన పాపాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేడు. ఇప్పుడు నువ్వు చూస్తే ఆయన దృష్టికి ఎట్లా కనపడతా ఉన్నాడు? యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్, నువ్వు నా బిడ్డ, నువ్వు నా కుమారుని. అన్నీ మర్చిపోయినాడు కదా. ఒక మాట మనకు అర్థమేదని చెప్పు. చిన్న కుమారునికి బుద్ధి వచ్చింది, ఏడొచ్చింది చెప్పండి. పందుల పొట్టు దగ్గర చూసినప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చినప్పుడు తనలో తాను అనుకుంటా ఉన్నాడు, నేను నా తండ్రి ఇంట అనేక మందికి భోజనం ఉంది, నేను నా తండ్రి ఇంటి దగ్గరికి పోతాను. నా తండ్రి ఇంటి దగ్గర పోయి నేను ఏం చెప్తా, తండ్రి నేను పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేసినాను, నీ కుమారుడును అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను అని నేను చెప్తాను. అప్పుడు నా తండ్రి నన్ను యాక్సెప్ట్ చేస్తాడు అనుకొని లేచి తండ్రి దగ్గరికి పోతే, తండ్రి ఏం చేశాడు, దూరం నుంచి చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగలించుకున్నాడు. దట్ ఈస్ ద ఫాదర్స్ లవ్. తండ్రి ప్రేమ అది. కౌగలించుకున్నాడు. కుమారుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఏమని, నేను నీకు విరోధంగా పాపం చేశానని చెప్పాలనుకుంటా ఉన్నాడు, కానీ తండ్రి చెప్పే ఛాన్స్ ఇయ్యలే. తండ్రికి తెలుసు నువ్వు ఎలాంటి వాడవో, నేను ఎలాంటి వాడనో తండ్రికి తెలుసు. తండ్రి దాన్ని రిపీట్ చేయలే, చెప్పు అనలే. తండ్రి నువ్వు ఎందుకు పోయినావురా, యు గెట్ అవుట్ అని ఏదో మనం మాట్లాడతాం. తండ్రి దూరం నుంచి చూసి వచ్చి కుమారుని కౌగలించుకున్నాడు. చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదంట. ఏం ప్రేమ అండి తండ్రి ప్రేమ. ఇలాంటి ప్రేమ కల్వరిగిరిలో యేసు ప్రభు మనందరి ఎడలా చూపించినాడు. చూపించాం. మన పాపములు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనకుండా వాటిని సముద్రాగాధంలో పడవేసినాడంట. ఒక చోట ఆయన వీపు వెనక తట్టు పారవేసినాడంట. ఇంకో చోట అంటాడు, తూర్పు పడమరకు ఎంత దూరమో మీ పాపములు నేను అంత దూరపరిచినా కదా. ఎంత గొప్ప దేవుడు. కనుక ఉదయకాల సమయంలో నీ జీవితంలో పాపక్షమాపణ పొంది ఉంటే ప్రభువును నువ్వు స్తుతించు, ప్రభువును నువ్వు ఆరాధించు. రెండోది చూద్దాం, మనం ఎందుకు దేవుని స్తుతించాలా, ఎందుకు ఆయన వాత్సల్యత ఎలాంటిదంటే రెండోది చూద్దాం. 79 లూకా సువార్త 1:79లో మనం చూసినట్లయితే 3rd లైన్, తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించినట్లు. కనుక రక్షణ జ్ఞానము పొందినట్లు. ఈ దినాన ఈ లోకంలో చాలా మందికి లేదు. ఇది ఏం లేదు, రక్షణ జ్ఞానము లేదు, రక్షణ యొక్క విలువ తెలియదు. కనుక దేవుని వాక్యంలో ఉంది, గొప్ప రక్షణ, విలువైన రక్షణ, అమూల్యమైనటువంటి రక్షణ, పరిపూర్ణమైనటువంటి రక్షణ. కనుక ఈ రక్షణ పొందడానికి ఈ లోకంలో చాలామంది క్రయం చెల్లిస్తూ ఉన్నారు కదా. ఒక సందర్భంలో వాళ్ళు బ్లేడ్ తీసుకొని వాళ్ళ శరీరాలు కోసుకుంటారంట కదా. ఎందుకు? మా దేవుడు మమ్మల్ని అంగీకరించాలి. కొంతమంది ఏం చేస్తారంటే 40 days కఠినమైన ఉపవాసాలు ఉంటారు కదా, చల్లని నీళ్ళతో స్నానం చేస్తారు. ఎందుకు తెలుసా? మా దేవుడు మమ్మల్ని మెచ్చుకోవాలి, మా దేవుడు మమ్మల్ని అంగీకరించాలని. ఒకసారి ఒక దైవజనుడు పోతా ఉన్నాడంట, బండి మీద పోతా ఉంటే 2 వ్యక్తులు ఎదురుగా కనపడినారు. ఆ 2 వ్యక్తులు ఎట్లున్నారంటే, ఎవరు చెప్పులు వాళ్ళు మెడలో వేసుకొని పోతా ఉన్నారంట. ఎట్లున్నారు? ఎవరి చెప్పులు వాళ్ళు మెడలో వేసుకొని పోతా ఉన్నారు. అప్పుడు ఈ దైవ సేవకునికి కోపం వచ్చింది, ఇది పిచ్చోళ్ళు ఇట్లా పోతా ఉన్నారు, ఆగండి మీరు ఎక్కడ పోతున్నారు, మీరు ఎందుకు మీ చెప్పులు మీ మెడకేసుకున్నారంటే, మెడకేసుకున్నారు, వాటిని మెల్ల వేసుకోకూడదు, కాళ్ళల్లో వేసుకోండి తీసి అంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా? చెప్పినావు నువ్వు, మాకు తెలీదా కాళ్ళకేసుకునేది, మా దేవుడు మమ్మల్ని మెచ్చుకోవాలని మా చెప్పులు మేము ఏం చేసినామో మెడకేసుకున్నాము కదా. ఎంత అజ్ఞానం, అంధకారం ఇది. జ్ఞానం లేదు మానవునికి. రక్షణ ఏ విధంగా దొరుకుతుంది, పాపక్షమాపణ ఏ విధంగా దొరుకుతుంది, పాపం నుంచి మేము ఏ విధంగా విడిపింపగలము అనే రక్షణ జ్ఞానము మానవుని జీవితంలో లేదు. ఎంత గొప్ప చదువుకున్న వ్యక్తులకు కూడా, ఎంత గొప్ప ఉన్నతమైన పదవులు అధిరోహించిన వారికి కూడా బుద్ధి జ్ఞానం లేకుండా బతుకుతా ఉన్నారు. అయితే ఏం చదవకపోయినా కూడా దేవుడు మనకేమిచ్చినాడు? ఎవరైనా ఉన్నారా ఐఏఎస్ చదివిన వాళ్ళు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు కదా, ఎవ్వరు లేరు. అయితే ప్రభు కృప.
ప్రభు మనల్ని ప్రేమించినాడు. రక్షణ జ్ఞానము మనకు అనుగ్రహించినాడు. ఏందా జ్ఞానం అంటే, నా ప్రభు నా పాపంలో కొరకే సిలువలో చనిపోయి తిరిగి లేచినాడు. ఈ లోకంలో నా పాపాలు క్షమించగలిగేది నా దేవుడు ఒక్కడే, నా ప్రభు ఒక్కడే నా పాపాలు క్షమించగలిగేది. మనం గుర్తెరిగినాం. రక్షణ జ్ఞానాన్ని ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం బ్రదర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం బ్రదర్, చదవండి. ఎస్, కరెక్ట్. 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు. క్రీస్తు మమ్మల్ని ప్రేమించి ఏం చేసినాడంటే, మనము పరిమళ వాసనగా ఉండాలా కదా. పరిమళ వాసనగా ఉన్నామా? మన జీవితం ఎలాగుందంటే, దేవుని వాక్యంలో పాత నిబంధనలో కుష్ఠవ్యాధితో పోల్చబడింది ఈ పాపం. కుష్ఠవ్యాధిగ్రస్తులు ఎక్కడుండేవారంట? లేవికాండంలో రాయబడింది, ఊరి గవిని వెలుపట వాళ్ళు ఉండాలి. ఊర్లోకి వాళ్ళకి ఎంట్రన్స్ లేదు. ఊర్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే కూడా వాళ్ళు రాకూడదు. ఊర్లో ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళతో మాట్లాడకూడదు, ఎవ్వరు కూడా వాళ్ళని ప్రేమించకూడదు, ఎవ్వరు కూడా వాళ్ళని దగ్గరికి తీయకూడదు, ఎవ్వరు కూడా వాళ్ళకి ఆహారం పెట్టకూడదు, ఎవ్వరు వాళ్ళతో ఉండకూడదు. ఇది కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారి యొక్క పరిస్థితి. ప్రియమైన సోదరి సోదరులారా, మనమందరం కూడా పాపపు కుష్ఠుతో పాలెం వెలుపల ఉండవలసినటువంటి వారం కదా. మీరు ఎప్పుడైనా కుష్ఠవ్యాధులను చూసినారా కదా? వాళ్ళు డబ్బులు అడుగుతూ ఉంటారు. మీరు ఎట్లా ఇస్తారు చెప్పండి? షేక్ హ్యాండ్ ఇస్తారా? షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారా ఎవరైనా? అట్లా విసిరేస్తారు కదా. ఎందుకు? అది మాకు అంటుకుంటుందండి. అది మాకెక్కడ అంటుకుంటుందండి. ఒకసారి సువార్త చేస్తా కుష్ఠవ్యాధి ఉండే వాటలకు పోయినాం కదా. 5 మంది బ్రదర్స్ పోతే 2 లోపల పోయినాం. మిగతా 3 మంది, బ్రదర్ మీరు పోయి రాపండి బ్రదర్ అని చెప్పి వాళ్ళు రాలేదు. 2 లోపల పోయినాం. వాళ్ళు దగ్గరికి రావద్దు. పర్వాలేదు, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మీ కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో చనిపోయి తిరిగి లేచాడు కదా. అందరూ సహించుకుంటా ఉన్నారు. మీరు వచ్చారా? మేము కాదు, యేసయ్య వచ్చాడు మీ దగ్గరికి. యేసయ్య మీ దగ్గరికి మమ్మల్ని పంపించాం. యేసయ్య అంత గొప్పవాడా? అవును, యేసయ్య అంతే గొప్పవాడు. వాళ్ళని చూసినప్పుడు నేను అనుకుంటా, ప్రభువా అంతకంటే ఘోరమైన పాపిని ప్రభువా నేను. వాళ్ళకు ఏళ్ళు మాత్రమే పోయినాయి, అరికాల నుండి నడినెత్తి వరకు నాకు స్వస్థత కొంచెం కూడా లేదు. అట్లాంటి నన్ను ప్రేమించినావు ప్రభువా, నువ్వెంత గొప్పవాడవు కదా. పరిమళ వాసనగా మనం ఉండాలి కదా. ఫ్రాగ్రెన్స్, పరిమళ వాసన కదా. పరిమళ వాసన ఎలాగుంటుందంటే, మీరు ఎప్పుడైనా గమనించండి, మంచి వాసన చూసినాం అనుకోండి, మన మైండ్ ఫ్రెష్ అవుతుంది కదా. మైండ్ ఫ్రెష్ అయిపోయి లోపల ఒక విధమైన సంతోషం కలుగుతుంది. అంతేనా? అదే కంపు కొట్టే వాసన చూస్తే మనం దగ్గరికి కూడా పోదు కదా. బ్యాడ్ స్మెల్ అంటాము. కొంతమంది ఊపిరితిత్తులు దెబ్బతింటాయిరా ముక్కు మూసుకుంటారు కదా. అయితే దేవుడు మనల్ని పరిమళ వాసనగా మనము ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. అందుకొరకు ఏం చేశాడు? తన్ను తాను సిలువకు ఆయన అప్పగించుకున్నటువంటి దేవుడు. మనము మునుపు శరీర విషయంలో భయంకరమైనటువంటి పాపం చేసినటువంటి వారం కనుక రక్షణ లేదు మన జీవితంలో. పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. మనల్ని రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు అంటే ఏంది చెప్పండి, త్వరగా చెప్పాలా? సండే స్కూల్ క్వశ్చన్స్ కదండి. యేసు అంటే రక్షకుడు. రక్షకుడుగా నిన్ను నన్ను రక్షించడానికి లోక రక్షకుడుగా యేసు ప్రభుగా భూమి మీదగా ఆయన అరుదించినాడు. రక్షణ కార్యం ఎక్కడ జరిగించినాడు? సిలువలో. అందుకే పాట ఉంది కదా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల కదా. ఒక గొర్రెపిల్లలాగా నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినాడు. ఈ ప్రేమకు నీవు నేను ఏమి వెలకట్టగలం? రక్షణ జ్ఞానం మనకు అనుగ్రహించినాడు. నిజ దేవుని ఎరగగలిగే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందుకే నిజదేవుని ఎరిగినటువంటి మనము ఎక్కడికి వచ్చినాం? యాడికి వచ్చినాం? నిజదేవుని దగ్గరికి వచ్చినాం. నిజంగా ఉండాల్సిన స్థలంలో మనం ఉన్నాము. ఇది దేవుడిచ్చిన జ్ఞానం. రక్షణ జ్ఞానాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మూడవదిగా మనం చూద్దాం,
తర్వాత ఆయన మార్గములను సిద్ధపరచుటకై నువ్వు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములు సమాధాన మార్గములోకి నడిపించినట్లు. చెప్పండి, సమాధానమైనటువంటి మార్గము. మన మార్గము ప్రభువుని ఎరగక మునుపు మన మార్గాన్ని చూస్తే వంకర మార్గాలని, పాప మార్గమని దేవుని వాక్యంలో రాయబడింది. వంకర మార్గము, పాప మార్గము, అపవిత్రమైన మార్గము, అసత్యమైనటువంటి మార్గం అని దేవుని వాక్యంలో ఉంది. మనకు సమయం లేదు కాబట్టి నేను ముందుకెళ్తున్నా. ప్రభు చిత్తం అయితే మళ్ళీ ఈ మార్గాల గురించి మనం ధ్యానం చేద్దాం. సరే, ఈ యొక్క అపవిత్రమైనటువంటి ఈ మార్గంలో మనం నడుస్తూ ఉన్నాం కదా. మనకు ఎవరైనా చెప్పినారనుకోండి, అక్కడ పెద్ద లోయ ఉందండి, అక్కడ రోడ్డు సరిగా లేదు, మీరు అట్లా పోవద్దు, ఇంకో రూట్లో పోండి అంటే మనం ఏం చెప్తాం? మాకు తెలీదా? మైలవరంలో రోజు ఇదే దావలో మేము తిరుగుతూ ఉన్నాం, ఇప్పుడు నువ్వేదో వచ్చి కొత్తగా చెప్తా ఉంటావు మాకు, మేము వినాలనా? నీ మాట మేము నమ్మాలనా? ఇది మన మార్గం, వంకర మార్గం. ఎట్లా పోతున్నామో మన బతుకు ఎట్లుందో మనకే తెలియదు. వంకర టింకర్ అంటాం కదా, వంకర టింకర షేపే లేదు మన మార్గానికి. ఎటు పోతున్నామో ఎటు నడుస్తున్నామో తెలియదు. ఇంకా చెప్పాలంటే గాలిపటం వదులుతారు కదా పిల్లలు, గాలిపటానికి గమ్యం ఉందా? లేదు. దాని గమ్యం ఏంటంటే ఏదో చెట్టుకు తగులుకొని అది పాడైపోయి కింద పడిపోవాల్సిందే. మన జీవితం కూడా అలాంటిదే, గమ్యం లేని గాలిపటముల వంటి వారమైన కర్తగా యేసు ప్రభు ఈ లోకానికి ఆయన అరుదించినాడు. సమాధాన కార్యక్రమం ఆయన సిలువలో జరిగించినాడు. తండ్రికి మనకు ఉన్నటువంటి మధ్య గోడను కూల్చివేసి తండ్రితో మనల్ని ఏకం చేసినాడు కదా. మనం ఇప్పుడు డైరెక్ట్గా దేవునితో మాట్లాడచ్చు కదా, డైరెక్ట్గా మనం దేవుణ్ణి చూడొచ్చు, డైరెక్ట్గా దేవునితో మనం మాట్లాడచ్చు, డైరెక్ట్గా దేవునితో మనం సహవాసం చేయొచ్చు. ఎట్లా చెప్తారా చెప్పండి? మీరు చేయరా? ఎస్, గుడ్. ప్రేయర్ అండి, ప్రార్థన. ప్రార్థన ద్వారా దేవునితో మనకు సహవాసం. అబ్బా, తండ్రి, నాయనా మొరపెట్టుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు కదా. ఒకప్పుడు దేవాలయం వెలుపట ఉన్నాం. దేవాలయం వెలుపట దేవుని వాక్యంలో గుడ్డి భిక్షకుడు ఉన్నాడు కదా. గుడ్డి భిక్షకుడు వాడు ఏం చేసేవాడు? వచ్చిపోయే వారందరినీ, ఒక్కసారి ఊహించుకోండి, మనం ఆడున్నాం, ఎంత భయంకరంగా ఉంటుందో మన సిచ్యువేషన్. మనసి బాగా వైట్ డ్రెస్ వేసుకొని చక్కగా తల దూకొని బాగా చక్కగా వచ్చి కూర్చున్నాము. ముందు మనము ప్రభుని ఎరగక ముందు మనం ఎట్లా ఉన్నామో గురుడితనం. ఎందుకంటే ఇహలోక దేవత మానవుని మనోనేత్రాలకు గురుడితనం కలుగజేసింది. నిజదేవుని ఎరగకుండా మనల్ని పాపాంధకారంలో, అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి. చీకట్లో ఉన్నామంట, మరణ ఛాయ. చీకట్లో ఎవరైనా చూడగలరా అండి? మైలవరంలో కాదు, ఏ ఊర్లో చూడలేదు కదా. చీకట్లో మనకేమైనా కనపడుతుందా? ఏమీ కనపడదు. మానవులందరూ కూడా చీకట్లో ఉన్నటువంటి వారే కదా. నువ్వు ఇంకొక మానవుని దగ్గర పోయి నాకు వెలుగును ప్రసాదించు, నాకు వెలుగు దయచేయి, నా పాపము తుడిచేయి అని ఒక మనిషిని అడిగితే దేవుని వాక్యం వాళ్ళ గురించి ఒక మాట అనింది. ఏం చెప్పింది తెలుసా? ఒక గుడ్డివానికి మరొక గుడ్డివాడు త్రోవ చూపగలడా? ఒకవేళ చూపిస్తే వాళ్ళిద్దరు ఏమవుతారంట? గుంటలో పడతారు కదా. వాళ్ళిద్దరు కూడా గుంటలో పడతారు. ప్రభు కృప, ప్రభు ప్రేమ, సమాధానమైనటువంటి మార్గం, చక్కని మార్గంలోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు మనం నడుస్తున్న మార్గం ఏంది? సమాధానమైనటువంటి మార్గం. ఒకవేళ నీకు ఇంకా సమాధానం లేదేమో నీ జీవితంలో, నువ్వు ఆరాధించలేకపోతున్నావంటే నీకు ఇంకా సమాధానం లేదు. ఏదో లోపల కొరత ఉంది, ఏదో లోపల అసంతృప్తి ఉంది. నీ ఇంట్లో సమాధానం లేదా? నువ్వు పనిచేసే చోట్ల సమాధానం లేదా? ఇరుగు పరివారం మధ్య సమాధానం లేదా? సంఘంలో సమాధానం లేదా? నువ్వు ఆరాధించలేవు, నువ్వు ప్రభువును స్తుతించలేవు. సమాధానం గురించి 119వ కీర్తనలో రాయబడింది. ఈ యొక్క సమాధానము పరిపూర్ణమైనటువంటి సమాధానము, నిశ్చలమైనటువంటి సమాధానము. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నదివలే సమాధానం అంట. ఎందుకు సముద్రం అని రాయాల? చెప్తారా ఎవరన్నా? నదివలే సమాధానం అంటాను. నదివలే నీ సమాధానం అని. సముద్రము నది కంటే పెద్దది కదా. సముద్రాన్ని ఎందుకు పోల్చలేదంటే సముద్రంలో ఘోష ఉంటుంది, సముద్రంలో అలలుంటాయి, సముద్రం లోపల ఘోష. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గర పోండి, ఒక విధమైన సౌండ్ వినపడుతూ ఉంటుంది. అదే పారే నదుల దగ్గర మీరు కూర్చోండి, ఎంత బాగా చక్కగా పారుతూ ఉంటుంది. మన సమాధానం కూడా నదివలే సమాధానాన్ని దేవుడు మనకు కలుగజేసినాడు కదా. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు.
నువ్వు సమాధాన మార్గంలో నడుస్తా ఉన్నావా? పాప మార్గం నుంచి విడిపించబడినావా? నువ్వు చీకటిలో నుంచి బయటపడినావా? నీ యొక్క అంధకార పాప జీవితాన్ని దేవుడు తీసేసినాడా? సమాధాన మార్గంలోకి దేవుడు నిన్ను నడిపించినాడా? నీ జీవితంలో రక్షణ జ్ఞానం పొందినావా? పొంది ఉన్నట్లయితే ప్రభువు నువ్వు స్తుతించు, ప్రభువు నువ్వు ఆరాధించు. కనుక ఇక్కడ 3 అంశాలు మనం చూస్తూ వచ్చాం. ఫస్ట్ వన్, ప్రభా నేను ఘోరమైన పాపినయ్యా, నా పాపాన్ని బట్టి నీ ఎదుట నిలబడడానికి నాకు అర్హత లేదు ప్రభా, ఘోరమైన పాపాత్ముని ప్రభా, అలాంటి నన్ను ప్రేమించి నన్ను పరిమళ వాసనగా చేటు కొరకు నా కొరకు నువ్వు అప్పగించుకున్నావు ప్రభా, నీకు వందనములని సాగిలపడే ప్రభుని స్తుతించాలి. రెండోదిగా రక్షణ జ్ఞానం లేనటువంటి స్థితి ప్రభా, నన్ను రక్షించుటకు నా రక్షకుడుగా నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినావు, రక్షణ కార్యం సిలువలో నువ్వు జరిగించినావు, నా కొరకు సిలువ స్తుతించావు. మూడోదిగా సమాధాన మార్గంలోకి ప్రభు మనల్ని నడిపించినాడు. అసమాధానమైన స్థితి, అసంతృప్తి, లోకంలో సమాధానం లేని స్థితి అయితే ప్రభా నన్ను ప్రేమించి నాకు సమాధానం ఇచ్చుటకు ఆ సిలువలో మీరు మరణించి తిరిగి లేచినారు. తండ్రితో నన్ను ఏకం చేసినావు, గోడను కూల్చినావు, తండ్రితో నన్ను ఏకం చేసినావు. సమాధాన మార్గం, వంకర మార్గం తీసేసినావు, పాప మార్గం తీసేసినావు, అసత్యమైన మార్గం తీసేసినావు. నీ మార్గంలో ప్రభా నన్ను నడిపించినావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకొనగలను? ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. ఆరాధన అంటే జాగ్రత్తగా వినండి, మీకు తెలియదని కాదు నేను చెప్పేది. ఏదంటే అది చేయకండి. నీ జీవితంలో నిజంగా నువ్వు అనుభవించినవా అది మాత్రమే చెయ్యి. నువ్వు ఈడ కూర్చుండేటోళ్ళను మోసం చేస్తావు, దైవ సేవకుని మోసం చేస్తావు, దేవుని మోసం చేస్తావా? లేదా కొంతమంది ఆరాధన నేను చూసిన కొన్ని పరిచయకు వెళ్ళిన స్థలాల్లో ఏం చేస్తూ ఉంటాడు, బైబిల్ జ్ఞానం అంతా పెడతారు వాళ్ళకే తెలిసినట్లు. అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు నేను 3 అంశాలు నీ జీవితంలో జరిగినాయా? ఈ 3 మనందరికీ ఖచ్చితంగా ఏదో ఒక అంశం జరిగి ఉంటుంది కదా, ఖచ్చితంగా జరిగి ఉంటుంది ఏదో ఒకటి. అది మాత్రమే తీసుకో. నీ పాపం నుంచి విడుదల పొందినావని నీ జీవితంలో సంతోషం కలిగితే పాపాన్ని గురించి ఆరాధన చెయ్యి, అంతే. రక్షణ విలువను నువ్వు తెలుసుకున్నావా? రక్షణ గురించి నువ్వు ఆరాధన చెయ్యి. సమాధానం అంటే గ్రహించగలిగినవా? సమాధానం గురించి ఆరాధన చేయి. అంతేగాని ఏందేందో తెచ్చిపెట్టి చేయకండి. ఆరాధన చాలా శ్రేష్టమైంది, చాలా విలువైంది. ఇంకా మీకు అర్థమయ్యేదానికి నేను ఒక మాట చెప్తాను. నీకంటే నాకంటే ముందుగా వచ్చాడంట దేవుడి ఇక్కడికి కదా. పరలోకంలో దూతలు ఆరాధన చేస్తూ ఉన్నారు, దూత గణాలు ఆరాధన చేస్తూ ఉన్నారు. 24 మంది పెద్దలు, పరిశుద్ధులు, దూతలు, ఘనదూతలు ప్రభుని ఆరాధన చేస్తూ ఉంటే ఉదయకాల సమయంలో ఈ యొక్క ఆలయానికి దేవుడు నీకంటే నాకంటే ముందుగా వచ్చి నీనా ఆరాధన చూడాలని ఇష్టపడతా ఉంటే పండుకొని నిద్రపోతావా? లేచి అటు ఇటు తిరుగుతావా? ఆరాధనలో ఎవ్వరు బయటికి పోవద్దు. ఏదైనా అవసరం ఉంటే తప్ప ఎవ్వరు బయటికి పోకూడదు.